ఏళ్లు తరబడి సాగు చేసుకుంటున్న భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారని మంచిర్యాల జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివార్లో కూడా గత కొన్ని ఏళ్ల నుంచి కూడా సాగు చేస్తున్నటువంటి భూముల్లో కూడా ఇతరులు వచ్చి కూడా తమ భూములు అంటూ కూడా బెదిరింపులకు పాల్పడితే కూడా ఏదైతే భూములను ఖాళీ చేయాలని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కొంతమంది రైతులు అయితే ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిసి తమ గోడు వినిపించుకున్నారు. నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంది, అసలు ఎందుకు వీళ్ళని ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి ఉన్నాయన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారో జిల్లా కలెక్టర్ని వెళ్తే కలెక్టర్ గారు ఏం చెప్పారు? ఆకెనపల్లి బెల్లంపల్లి మండలం మంచిర్యాల జిల్లా. నా పేరు పందిర్ల శంకర్. నాకు 4 ఎకరాలు ఉన్నది. అప్పటి నుంచి మా తాతలు అప్పటి నుంచి దున్నుకుంటున్నాం. దానికి పత్రం లేదు, దత్రం లేదు, ఏది లేదు. ఇప్పుడు ఏమన్నంటే వాళ్ళు పైసలు ఇస్తే చేస్తామని కొంతమంది దగ్గర వసూలు చేసిండ్రు. అయినా కానీ మేము ఇస్తామని చేస్తూ ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకే కాలేదు, ఇక బాకీ అన్నట్టు అవుతుంది అనే దాని మీద నిర్ణయించుకొని ఇంత దూరం ఏం చేద్దామని అంటే ఒకసారి కలెక్టర్ కలుద్దామని మొత్తం మంది ఊరు గ్రామస్తులం అందరం కలిసి, భూములు ఉన్న వాళ్ళం అందరం కలిసి ఇక్కడికి రావటం జరిగింది. కలెక్టర్ కలిసిండు, నిర్ణయించుకున్నాం. అయితే గతంలోనే మీరు కొంతమంది ఎవరైతే వచ్చి చెప్పారో వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు, అసలు వాళ్ళకి అక్కడ ఉన్న హక్కులేంది? నేను ఒప్పుకున్నప్పుడు ఆ వెంకటమత వచ్చిన వల్లే మన ఊళ్ళో పెద్ద మనసు కూడా తీసుకొచ్చి ఇది డబ్బులు ఇస్తే పట్టా చేస్తామని అన్నారు. అంటే సరే మైదాని చెప్పి నేను 3 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇచ్చి నేను 16లో ఇచ్చినాం. 16 ఇచ్చిన కాడికే ఇప్పటి వరకు సంబంధం లేదు. కొంతవరకు నేను పట్ట చేస్తా, నేను బుక్కులు పంపిస్తాను అన్నాడు. అన్నాక మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, మీకు పట్ల అయితే అయిపోతాయి కదా అన్నదాని మీదే సమం అయిండు. కాబట్టి నేను అక్కడనే ఉన్నాను. మీ దీనికి సంబంధించిన మన దగ్గర గ్రామ సర్పంచ్ చెప్పండి, వీళ్ళందరినీ కలిసి కూడా మీరు అయితే జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకొచ్చారు. నిజంగా కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏంది, మీరు ఎట్లా ఆఫీసర్ని కలిసి ఏంది అసలు అధికారులు ఏమన్నారు? ఇంతకుముందు కూడా మేడం ఉన్నప్పుడు, కలెక్టర్ మేడం గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చి కలిసినాం. మేడం కూడా చెప్పినాం. మేడం కూడా సరే ఏదో రకంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అంతట్లకే ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఈయన మధ్యలోకి వచ్చి ఊరికి వాళ్ళను వీళ్ళను రైతులను మీడియేటర్లు పెట్టి ఆ పట్టుకరిచి డబ్బులు ఇస్తే నేను చేస్తా, ఇంకొకటి కొత్త న్యూసేం పెట్టిండు. మీరు నాకు కాస్తకు ఇచ్చినట్టు మీరు రాసి ఇచ్చి సంతకం పెట్టుని నాకు పట్టు అయితే, నాకు పట్టు అయిన తర్వాత మీకు చేస్తా అని ఈ రైతులను కూడా కొద్దిగా ఆశ చెప్పాడు. అది ఆయన కాస్తులు ఇచ్చేందుకు వీళ్ళే కాస్తుల 70-80 సంవత్సరాల నుంచి కాస్తులు ఉంటారు. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కాస్త కాలం తీసేసి పట్టువాళ్ళను బంద్ చేసినప్పటి నుంచి కాస్త కాలం కట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాస్తులు ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కాస్తులు లేరు. అందుకే వీళ్ళు నాకు కాస్తులు ఇవ్వని వీళ్ళని మభ్యపెట్టి ఏదో ఆయన పేరు మీద చేసుకొని వీళ్ళని జాడియాలి, ఈ రైతులకు మోసం చేయాలి అనే ఉద్దేశంతో ఆయనది ఉన్నది. కాబట్టి నేను రైతులకు చెప్పింది ఏంటంటే, మీరు ఎవరు కాస్తకాలం ఆయనకు రాసి ఇచ్చేది లేదు. మనం కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్కే మొరబెట్టుకొని దండం పెట్టుకొని మన బాధ ఏంది, మన ఆవేదన ఏంది చెప్పుకుందాము అనే ఉద్దేశంతో వీళ్ళందరూ పట్టుకొని వచ్చి కలెక్టర్ గారికి ఇచ్చినాము. వాళ్ళు కూడా మేము అతి త్వరలో మేము ఒక కమిటీ నివేదిక ప్రకారం మేము న్యాయం చేసే ఉద్దేశం చేస్తామని మళ్ళీ మీరుంటే మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చి కలిసిపోండి అని చెప్పారు. 70 ఏళ్ల నుంచి కూడా సాగులో ఉన్న కూడా వంశీకృష్ణ అటువంటి వ్యక్తి వచ్చి కూడా ఇవాళ తమ భూములు, ఈ భూములన్నీ కూడా తమ పూర్వీకుల, ఈ భూములు కూడా తమకు అప్పచెప్పాలంటే కూడా ఇబ్బందులకు గురి చేస్తానని చెప్తారు. ఇప్పటికే కూడా చాలామంది రైతుల దగ్గర కూడా లక్షల రూపాయలు కూడా వసూలు చేసి కూడా మరీ కూడా డబ్బులు కావాలని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఇటు అధికారులు అదేవిధంగా చర్యలు చేపట్టి ఎవరైతే వంశీకృష్ణతో పాటు అదేవిధంగా కూడా తమకు పట్టా పాస్బుక్లు కూడా పూర్తి స్థాయిలో ఇప్పించి అధికారులు తమను ఆదుకొని తమకు న్యాయం చేయాలని అయితే బాధిత రైతులైతే అధికారులను కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.